ప్రభువునందు ప్రియులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి 52వ కీర్తనలో నుండి కొన్ని విషయాలను చదువుకుందాం. 52వ కీర్తనలో ఈ కీర్తన ఆరంభాన్ని మరి గాయకుడు ఇట్లా రాస్తూ వచ్చాడు. ఏమనంటే, ఇది ఎదోమీయుడైనటువంటి దోయగు అనేటువంటి వ్యక్తి సౌలు నొద్దకు వచ్చి దావీదు అహిమెలెకు ఇంట ఉన్నాడని చెప్పేసి చెప్పినప్పుడు రచించినటువంటి కీర్తన చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యము ఉండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకిష్టం. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారములో నుండి నిన్ను వెల్లగించును. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకునేవాడు వీడే అని చెప్పుకొందురు. కాబట్టి చెప్పుకోవడం మాత్రమే కాదు, వారు నవ్వుతారు అని రాయబడుతూ వచ్చింది. ఈ కీర్తనలో దావీదు భక్తుడు ఎన్నో విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. నేటి సమాజంలో కూడా చాలామంది వ్యక్తులు తమ జీవితాలు ఎలా ఉన్నాయంటే, వారు కీడును బట్టి అతిశయిస్తున్నారు. కీడు చేయాలి. క్రైస్తవుల్లో ఉన్నారు, క్రైస్తవేతరులో కూడా ఉన్నారు. కాబట్టి కీడు చేయాలి, కీడు చేసి ఇతరులకు నష్టం కలిగించి ఇతరులను బాధ పెట్టి దానిలో సంతోషాన్ని వెతుక్కున్నటువంటి జ్ఞానము లేనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులన్నింటిలో కూడా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ దోయోగు అనేటువంటి వ్యక్తి కీడు చేసి అతిశయపడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తిని బట్టి సౌలు దావీదుకు కీడు చేయడానికి ఉద్దేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తి ఎవరట? మోసము చేసేటటువంటి వాడు. నేటి దినాల్లో మనుషులు ఇలా ఉన్నారు. కీడు చేయడము, మోసం చేయడము, మేలు చేయడం మర్చిపోయారు. చూడండి, ప్రజలు ఎలా ఉన్నారంటే, అనేక మంది మేము క్రైస్తవులం కాబట్టి క్రైస్తవులకే మేలు చేయాలి, మేము హిందువులం కాబట్టి హిందువులకే మేలు చేయాలి. ఇది చాలా తప్పండి. మతాలన్నిటికన్నా ముందు మనం మనుషులం. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మనిషి అనే గుర్తింపు లేకుండా, మనుషులకు ఉండవలసిన వివేచన లేకుండా, ఆలోచన లేకుండా అనేక మంది నేటి దినాల్లో ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు ఎంతో స్పష్టంగా తన భక్తులైన దావీదు ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమనంటే, వ్యక్తులు శూరులైనప్పటికీ వారు కీడు చేస్తూ ఉన్నారు. మోసం చేసేవారిగా ఉంటూ వచ్చారు. మేలు చేసేవారి కంటే కీడు చేసేవారిగా ఉంటూ వచ్చారు. నీతియుక్తమైన మాటలు మాట్లాడడం కంటే అబద్ధములను, అధిక నాశనకరమైన మాటల్ని అనేక మంది పలుకుతూ ఉన్నారు. కాబట్టి కపటము వారు నాలుకకు అలవాటు పడినట్లుగా చూస్తున్నాయి. ఇది ప్రస్తుత సమాజంలో ఉన్న మనుషులని మనకు సూచిస్తుంది. దావీదు కాలంలోనే కాదు, నేడు మన కాలంలో కూడా ఇటువంటి సమాజము, ఇటువంటి మనుషుల్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇటువంటి వారి యొక్క పరిస్థితి ఏంటి అంటే, ఒకే ఒక్క మాటలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, వారు తమ గుడారాల నుంచి పెళ్లగింపబడతారు. ఒక దినాన సజీవులుండే దేశం ఒకటి ఉంది. సజీవులుండే దేశము. ఈ భూమి మీద నువ్వు క్రైస్తవుడు అయినా, వేరే మతానికి చెందిన సహోదరుడా, ఒక రోజుని ఈ భూమి మీద ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది శాశ్వతమైనది కాదు. మానవునికి మరణం తర్వాత జీవితం ఉంది. ఈ శరీరము కొంతకాలం మట్టుకే. ఈ శరీరంలో అనిపించే సుఖాలు కానీ, వైభవాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కొద్ది కాలమే. మనిషి ఎల్లకాలం కూడా ఈ భూమి మీద ఉండలేడు. మనిషి ఎన్నడూ ఈ లోకాన్ని ఉండాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ఏదో ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెడతాడు. ప్రియులారా, ఈ లోకాన్ని విడిచిపెట్టినాక మనుషులు తిరిగి బ్రతుకుతారు అనేటువంటి దేశంలో, సజీవులుండే దేశంలో, దేవునితో పాటు దేవుడుండే రాజ్యంలో ఉండాలి అంటే
ఈ భూమి మీద మన ప్రవర్తన ఎట్లా ఉంది, మన జీవితం ఎట్లా ఉంది, ఇది చాలా ప్రాముఖ్యం కదా. చాలామంది ఈ విషయంలో పొరపాటు పడుతూ ఉంటారు. మోసంతో బ్రతికేస్తున్నాం, రోజు వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. బ్రీడ జాగ్రత్త, ఒక దినం రాబోతుంది, ఆ దినాన్న ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత, మహా ఉగ్రత మన మీద పడిపోతుంది. లాస్ ఏంజల్స్లో చూసాం కదండి, క్రైస్తవ దేశమే, క్రైస్తవ నగరమే, కానీ అక్కడ మనుషులు ఎలా ఉండిపోయారంటే శరీర సంబంధమైన కోరికలను ఆధారం చేసుకుని దేవుడు ఎవడు మాకు అన్న కాడికి వాళ్ళు తేల్చారు. వారి మాట ప్రవర్తన అలా ఉంటూ వచ్చింది. దయచేసి దేవుని యొక్క నామం పేరిట మీకు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను. ఏమనంటే, దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు దయచేసి దైవ స్వరానికి మీరు లోబడండి, దేవుని మాటకు లోబడండి, దేవుడికి హృదయంలో స్థలం ఇవ్వండి. మా బలము, మా తెలివి, మా దేశము, మా యొక్క ఇది అని చెప్పేసి దేవుణ్ణి మించి మాట్లాడవద్దు. ఇది మన దేశమే, ఎవరు పరాయోడిది కాదు. పరాయోడు ఈ దేశానికి వచ్చి ఈ దేశానికి పరాయి సంస్కృతిని నేర్పాడు. అదే ఇవాళ హైందవ్యం అని చెప్పుకుంటున్నా. ఇరాన్ నుంచి వచ్చిన మూక మన మీద కులాలు రుద్దింది, మర్చిపోతున్నా. మనమందరం అన్నదమ్ములా బ్రతికే దానికి బదులు చిచ్చు పెట్టింది. నేడు దినాన ఈ స్విచ్ రగులుతూనే ఉంది. ఎవరిదో తీసుకొచ్చి అడాప్ట్ చేసుకుని ఇవాళ ఏం చేస్తున్నామంటే, మీరు క్రైస్తవులు, మీరు అది, మీరు ఇది అని చెప్పేసి కొట్లాడుకుంటూ చేస్తున్నారు. సహోదరుడా, నా ప్రేమ గల నా దేశీయుడా, నా అన్న, నా అక్క, నా చెల్లి, చేతులెత్తి నీకు మొక్కుతూ ఉన్నా, చెప్తూ ఉన్నా, అర్థం చేసుకో. మన ప్రేమను మనం పాడు చేసుకోవద్దు. మన దేశంలో సఖ్యత కలిగి, స్నేహం కలిగి ముందుకు పోతా. అదే విషయంలో ఒకరిని మోసం చేయాలని, ఒకరిని నాశనం చేయాలని మరి చాలా అసహ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు. నేను ఛానల్లో చూస్తూ ఉన్నాను. కొంతమంది తమ్ముళ్ళు, అన్నలో నాకు తెలియదు, కానీ వాళ్ళకి ఏ పని లేదనుకుంటాను. వీడియో చూడాలనుకుంటే చూడండి, లేకపోతే మానే. ఏంటండి ఈ అసభ్యకరమైన పదజాలం? దీని అర్థం ఏంటో తెలుసా? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సరైన విధానంలో పెంచలేదా? మీ గురువులు సరైన బోధ మీకు నేర్పలేదా? లేకపోతే మీరేమైనా ఆటకమైన సమాజం నుంచి వచ్చారా? ఒకసారి ఆలోచించి. ప్రేమ కలిగి ఉందాం, నీకు నచ్చిన విధానంలో నీవు జీవించు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు నీకు నచ్చలేదా, మానే. ఈ లోకాన్ని విడిచాక అక్కడ తీర్పు దినాన ఆ సింహాసనం దగ్గర నువ్వే చెప్పుకుంటూ సమాధానం. దీనికి ఏం నష్టం లేదు కదా. ఇప్పుడు క్రైస్తవులైన వాళ్ళు అందరూ కూడా పరలోకం పోరండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది బైబిల్కి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. వాళ్ళు మీతో పాటు వస్తారు, ఎందుకు కంగారు పడతారు? ఎవరైతే యేసు ప్రభు అని తమ హృదయంలో చేర్చుకుంటారో, ఎవరైతే ఈ వాక్యానుసారంగా జీవించడానికి తమ జీవితాలను సిద్ధం చేసుకుంటారో, వాళ్ళే పరలోకం వస్తారు. అర్థమవుతుందంటారండి. అయితే ఈ మాట కొంచెం కఠినంగా ఉండొచ్చు. మీకు నచ్చలేదు, మానేంటి, తప్పులేదు. మీకు నచ్చినట్లుగా బ్రతకండి. దేవుని వాక్యంలో అంటాడు, నీ యవ్వనంలో నీకున్న బలాన్ని బట్టి సుఖించు, సంతోషించు. చూడండి, పాఠశాలలో మాస్టరు కొంచెం కఠినంగా మాట్లాడతాడు. రే, చదువుకోకపోతే నీ బ్రతుకు అలా అవుతుంది, ఇలా అవుతుంది చెప్తాడు కదా. మరి విన్న పిల్లవాడు మరి ఈ దినాన మంచిగా బ్రతికేటోళ్ళు ఉన్నారు, వినని వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నట్టు చూస్తున్నాను. కాబట్టి గమనించండి, మీ దృష్టికి ఏది మేలైందైతే అది చేయండి. కానీ స్నేహభావాన్ని, సహోదర భావాన్ని, దేశంలోని ఐక్యతను దెబ్బతీసే మాటలు, పనులు చేయొద్దండి. దయచేసి ఐక్యత కలిగి ఉందాం. ఎందుకంటే ఒక దినం రాబోతుంది, ఈ భూమి మీద ఖచ్చితంగా నువ్వు నన్ను కొట్టినా, నన్ను తిట్టినా, లేకపోతే నేను ఏదైనా అయినా ఒక దినాన్ని శరీరాన్ని విడిచి వెళ్ళిపోతాం. బాయ్, ఎక్కడ పోతాం? దీన్ని గమనించాలి. ఇది మనకి మెయిన్. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. లోకాన్ని విడిచాక అప్పుడు చేసుకుందానంటే ఏముండదు. చూడండి, వయసు అయిపోయినాక 70 ఏళ్ళు 80 ఏళ్ళు వయసు వచ్చి అంతా అయిపోయి మంచానికి పరిమితమై అదైనా నేనేదో చేస్తాను అంటే ఏ వ్యక్తి అలా చేయలేడు. మరణం అయిపోయినాక, ఈ శరీరాన్ని విడిచినాక ఇంకేం చేస్తాం భయ మనం? కాబట్టి ప్రాణం ఉండగా యేసుప్రభు అంటే మీకు ఇష్టం ఉంటే నమ్ముకోండి, లేకపోతే పక్కకు వైదొలగండి. మీరు అనుకున్న విధానంలో మీరు జీవించండి. దయచేసి దేవుణ్ణి దూషించకండి. లాస్ ఏంజల్స్లో పట్టిన పరిస్థితి మరొకసారి మన దేశంలోకి తీసుకురాకండి. ఎందుకంటే మనుషులకు మనోభావాలు ఉంటాయి, మనుషులు జయించగలరు, కానీ మానవుడు ఎప్పటికీ మానవుడే, దేవుడి కంటే అధికుడు కాదు. కాబట్టి దయచేసి దేవుని జోలికి పోకండి, దేవుణ్ణి ఆడకండి, దేవుణ్ణి మాట్లాడకండి. మీకు మనుషుల మీద ఏదైనా ఉందా, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడండి, సరిచేసుకోండి.
స్నేహభావాన్ని పాడు చేసుకోవద్దు. దేవుని యొక్క కృప మనందరికీ తోడేయండి, నడిపించును గాక. ప్రభు మనల్ని అందరినీ, మన దేశాన్ని దీవించును గాక. ఆమేన్.